ఫ్రెండ్స్ టీడీపీ సీనియర్ నేత రాజీనామా ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. అసలు టీడీపీ సీనియర్ నేత ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుందనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో పలువురు ఎమ్మెల్సీలు పదవకాలం ముగిసింది. యనమల రామకృష్ణుడు సహా 7 ఎమ్మెల్సీల పదవకాలం పూర్తయింది. దాంతో యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, పాలకపాటి రఘువర్మకు శాసనమండలి ఘనంగా వీడ్కోలు పలికింది. వీళ్ళ సేవలను కొనియాడుతూ సభ్యులు ప్రసంగించారు. యనమల రామకృష్ణుడు సభకు గైహాజరైన కూడా ఆయన సేవలను నేతలు కొనియాడారు. స్వయంగా మండలి చైర్మన్ మోషన్ రాజు ఆయనకు ఫోన్ చేసి ఆహ్వానించినట్లు సమాచారం. వీడ్కోలు సందర్భంగా జరిగిన గ్రూప్ ఫోటోకు కూడా యనమల రాలేదు. దీంతో యనమల మండలికి ఎందుకు రాలేదన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక తెలుగుదేశం పార్టీలో యనమలను అందరూ నెంబర్ 2 లీడర్గా చెప్పుకుంటారు. సీఎం చంద్రబాబు తర్వాత పార్టీలో ఆయనే సీనియర్ లీడర్. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి నేటి వరకు ఆయన రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు. 75 ఏళ్ల వయసు ఉన్న యనమల రామకృష్ణుడు దాదాపు 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఎమ్మెల్సీగా పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శాసన మండలి ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఈ సమావేశానికి ఆయన గైహాజరు కావడంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితోనే ఆయన గైహాజరు అయ్యారని ప్రచారం సాగుతోంది. ఇది పక్కన పెడితే యనమలైతే పార్టీకి రాజీనామా చేసే యోచనట్లుగా తెలుస్తుందని చాలామంది రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు. చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.